ఆవిడ జిల్లా కలెక్టర్. ఆవిడకు కూడా సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు సైబర్ నేరగాళ్లు ఫేక్ మెసేజ్లు పంపుతూ ఉన్నారు. ఫేస్బుక్లో ఆవిడ నకిలీ ఖాతా సృష్టించి అధికారుల నుంచి డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను మీటింగ్లో ఉన్నానని, అర్జెంటుగా డబ్బులు కావాలని మెసేజ్లు పంపుతున్నారు. దీనిపై కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. వేణు, ఫేస్బుక్ నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేయడం, డబ్బులు అడగడం అనేది చాలా రోజుల నుంచి వస్తున్నటువంటి ఒక ఫ్రాడ్. సో ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఏంటి ఈ కలెక్టర్ కేసులో ఏం జరిగింది? అంటే ఆవిడ ఫేస్బుక్ అకౌంట్లో కలెక్టర్ అని మెన్షన్ చేస్తుందా, లేదంటే సాధారణ అకౌంట్ అది? ప్రావీణ్య రెడ్డి అనేటువంటి అకౌంట్ ఉండేది. అయితే ఆ అకౌంట్కు నకిలీ అకౌంట్ను సృష్టించారు. అదేవిధంగా అందులో నుంచి కలెక్టర్ సంబంధించినటువంటి ఖాతా లోపల ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి వెంటనే ఫ్రెండ్ రిక్వెస్ట్ కొట్టడంతో కొంతమంది తానే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి అనుమానంతో దాన్ని యాక్సెప్ట్ కూడా చేశారు. అట్లా యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరికీ ఆ ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా షార్ట్ మెసేజ్ పంపిస్తూ ఐ మీన్ అర్జెంట్స్, ఐ వాంట్ నాట్ ఇన్ ఏ మూడ్ టు కాంటాక్ట్ బట్ ఐ నీడ్ సమ్ మనీ అంటూ మెసేజ్ పెట్టారు. అయితే ఆ మెసేజ్ పెట్టిన తర్వాత కొంతమంది పాజిటివ్ గా రెస్పాండ్ అయితే వాళ్ళందరికీ నా న్యూ నెంబర్ ఉంది అంటూ కొత్త నెంబర్ 94 సిరీస్ తో వచ్చినటువంటి ఒక నెంబర్ సంబంధించినటువంటి నెంబర్ వాళ్ళకి పోస్ట్ చేస్తున్నారు. అంటే ఆ నెంబర్ కి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ పెట్టండి, మళ్ళీ అది నాకు ఇక్కడ పక్కన తెలిసిన వాళ్ళదంటూ కూడా, అంటే నమ్మించే విధంగా ఎవరైతే తన ఫ్రెండ్స్ గా భావిస్తున్నారో వాళ్ళందరూ నమ్మించే విధంగా ఆ కన్వర్జేషన్స్ కూడా మొదలు పెట్టారు. దాంతో పాటుగా కొంతమంది ఓకే అని ఎవరైతే సమాధానం చెప్పారో వాళ్ళందరికీ వాట్సాప్ ద్వారా కాల్ చేస్తూ అర్జెంట్ ఉన్నానంటూ కూడా కొంత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇదంతా తెలుసుకున్నటువంటి కొంతమంది, అసలు తన ఫేస్బుక్ అకౌంట్ లో యాక్టివ్ గా ఉండదనే విషయం తెలుసుకున్న కొంతమంది నేరుగా కలెక్టర్ కూడా సంప్రదించడంతో అసలు తనకు అకౌంటే లేదు, పి ప్రావీణ్య అనేటువంటి అకౌంట్ లేదు, ప్రావీణ్య రెడ్డి అనే అకౌంట్ మాత్రమే ఉందని చెప్పడంతో దీనిపై వరంగల్ సిపి కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే సైబర్ క్రైమ్ సంబంధించిన పోలీసులు కూడా ప్రస్తుతం ఎఫ్ఐఆర్ చేశారు. దాంతో పాటు అటు కలెక్టరేట్ లో ఉన్నటువంటి కలెక్టర్ తో సన్నిహితంగా ఉన్నటువంటి అంత ఉద్యోగస్తులకు కూడా ఆమె వెంటనే ఒక మెసేజ్ కూడా పంపించారు. ఎవరు నా పేరుతో ఎటువంటి మెసేజ్ వచ్చినా స్పందించొద్దు, ఎవరు కూడా డబ్బులు పంపొద్దంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. అంటే ఏకంగా ఫ్రెండ్ లిస్ట్ లోపల ఎక్కువ మంది ఎవరైతే ఉంటారో దానిలో అధికారులు వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత ఫోటోలు పోస్ట్ చేస్తూ అందులో కొంత ఉన్నత స్థాయి వ్యక్తులు కనిపిస్తారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ ఈ మధ్య సైబర్ నేరగాలు కూడా ఒక కొత్త పంచా ఎంచుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం వరంగల్ జిల్లా కలెక్టర్ ఆ పేరును కూడా వాడుకుంటూ తెలుస్తుంది. ఏదేమైనా కూడా ముందస్తుగానే స్పందించి అటు పోలీసులకు ఫిర్యాదు చేయడం, అదేవిధంగా ఆమె కూడా తన సొంత వాట్సాప్ నుంచి ప్రతి ఒక్కరికి మెసేజ్ ఫార్వర్డ్ చేస్తుంది. ప్రస్తుతం ఎవరైతే బాధితులు లేరనేది మాత్రం ప్రస్తుతం మీకు తెలుస్తుంది. కానీ ఎంక్వైరీ చేస్తే ఎవరైనా బాధితులు కింది స్థాయి ఉద్యోగులు ఏమైనా డబ్బులు పంపించే మోసకరని కూడా పోలీసు ఎంక్వైరీలో తెలిసే అవకాశం ఉంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు. మొత్తంగా కలెక్టర్కి కూడా ఈ సైబర్ నేరగాళ్ల బెడద తప్పినట్టు కనపడడం లేదు. అయితే ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేయడం, మెసెంజర్లో డబ్బులు అడగడం అనేది ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. గత కొన్నేళ్లుగా ఈ ఫ్రాడ్ జరుగుతుంది. అయినా కూడా చాలామంది మోసపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానంగా అవగాహన రాహిత్యం కనపడుతూ ఉంది. ఫేస్బుక్ అకౌంట్ ఆల్రెడీ మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఫేస్బుక్ అకౌంట్ ఉండి మరొక అకౌంట్ నుంచి మీకు అదే పేరుతో రిక్వెస్ట్ వస్తే కనుక ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. వెంటనే యాక్సెప్ట్ చేయకుండా ఒకసారి మీ ఫ్రెండ్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఆథరైజ్డ్ అకౌంట్ అయితే కనుక యాక్సెప్ట్ చేయండి. ఆర్ఎల్స్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు మెసేజెస్ వస్తుంటే, డబ్బు కావాలని మెసేజెస్ వస్తుంటే అదే సందర్భంలో క్రాస్ చెక్ చేసుకోవడం మంచిది. డబ్బు కావాలని చెప్పి ఫేస్బుక్ ద్వారా కాకుండా కాల్ చేసో లేదంటే మరొక రకంగానే అడగొచ్చు. కానీ ఫేస్బుక్ ద్వారా మీకు మెసేజెస్ వస్తున్నాయి అని అంటే మీరు ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుని డబ్బు ఇవ్వడం వల్ల ఇలాంటి ఫ్రాడ్లెంట్ యాక్ట్స్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.